హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డిఫరెంట్ ట్రయాంగిల్ హౌసెస్ లో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ బ్యాక్గ్రౌండ్ లో ఇది వచ్చేసి లో బడ్జెట్, అంతేకాకుండా ఇది వచ్చేసి మిడిల్ బడ్జెట్, లాస్ట్ లో మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి రిచ్ బడ్జెట్ కోసం 3 ట్రయాంగిల్ హౌసెస్ అయితే తయారు చేసినాము. ఎవరికి ఏదైతే వస్తుందో వాళ్ళు దాంట్లో ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు సర్వైవ్ అయితే కావాలి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఫస్ట్ అదే గెట్ అవుట్. ఇది నాది. ఒకసారి ఇద్దరు ఆన్లైన్ బయటకి వస్తున్నా ఐటమ్స్ లేకపోతే సరిపోయాలి. ఎవరికి ఏది వస్తుంది కూర్చొని ఇక నేను పూరి తీసుకుంటా. కానీ కోల్డ్ కాఫీ మళ్ళీ తీసుకోండి, పూరి అసలే తీసుకోండి. నీకు పండుకొని కావాలి అలా వాడతా అరగ వస్తే ఎట్లా అంటారు అలా నాకు అది వస్తుంది కదా ఫస్ట్ బయటనే ఇక ఎవరికి వచ్చిన నేను రెడ్ వేసుకుంటాను, నాకు రెడ్ వస్తుంది. బ్లూ వేసుకుంటు బ్లూ పోయి ఏంటిది రెడ్ వేసుకొచ్చుకోను నేను. చిట్టీలు అయితే వేస్తున్నా, ఎవరికి ఏది వస్తుంది. ఇప్పరిగా భయపడి మా అని ఇప్పరిగా తగడగా చూసుకొని మా తినడానికి అది వచ్చామని పరిస్థితి ఏంది. పూర వచ్చిందిరా. రిచ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. నిజంగా రిచ్ రావాలనుకున్నా. అరే లాస్ట్ కు చిప్స్ ప్యాకెట్ వేసిన రాళ్ళ మిడిలో వేసేది కాకుండా అన్ని లేపెత్తుండ రెండు తాలే నేను పూరన్న అయిపోయినా ఇప్పుడు. పూరే ఉన్నది నా మూడే ఉన్నాయి. చాలా మంచిగా కోల్డ్ కాఫీ ఏదేమైనా పండుకోనికి అయితే డోకా లేదు. ఇంట్లో మస్తు స్పేస్ ఉన్నది, ఎంజాయ్ చేయొచ్చు. చాలా రోజుల తర్వాత మళ్ళీ రిచ్ వచ్చింది. ఇలా చాక్లెట్, కోల్డ్ కాఫీ, చిప్స్, ఫ్రూటీ, ఇంకా కేకు, ఈ పాస్తా, లాస్ట్కు ఇవి ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే 5 లీటర్ల వాటర్ కూడా ఉన్నాయి. మనం ముగ్గురం కాదు అలా ఈసారి ఐఫోన్ కూడా ఇచ్చిరా ఇలానే ఉంది బడ్జెట్ లా. ఇక రెండు ఒకటి అమ్ముకుంటా ఒకటి వాడతా. ఇలా వాడతాను కదా, ఒకటే తీసుకో. ఏ పూర్ అంటే పూర్ ఏం లేదు. బిస్కెట్ ప్యాకెట్, ఓ రియల్ జ్యూస్, ఇదేంటో పాస్తారట మన బాటిల్ అలా కూడా ఇదే వచ్చింది. సేమ్ ఇదే. ఓ వాటర్ బాటిల్ ఏం లేదు. ఇలా ఆ పాస్ తీసి ఎక్స్చేంజ్ చేసుకుందాం. అయ్యో నాకు తీసుకో. కారం నోడ ఇలా వేలీలు పోతే రెడీ అవుతుంది. అది గిల్లు ఉండే అలా జొరిగా మొత్తం ఇలా వాడేటట్లు ఏంట్రా నేను పట్టవు. అలా ఇది చేసినోడు జర పెద్ద చేసిన అయిపోగా. ఇంకా నయం నాకు రాలే అది. అమ్మో నీకు కొత్త బలం చచ్చిపోదు. ఇలా మొక్కలు పెట్టుకుంటాం వచ్చినాక మంచిగానే మస్తుంది. పన్నామంట వల్ల మంచిగా వండొచ్చు. ఇట్లా బయట కాళ్ళు పెట్టుకొని ఇట్లున్నాలి. ఇల్లు అంటే గది ఉన్నది గంట పెద్ద. అది మంచిగా ఉంది. అలా నీకు పర్ఫెక్ట్ పండుకోతున్నా లోపల. అసలు మతికి పూరొత్త అయిపోతుండే, కాకపోతే పట్టపో మీ ఇద్దరు పట్టపోరు ఇలా. సో నా బడ్జెట్లో మీరు చూసుకున్నట్టయితే ఇదేంది జ్యూస్ అయితే ఉంది. నెక్స్ట్ లీటర్న్నర నీళ్ళు, స్పైసీ నూడిల్స్, పాప్కార్న్, ఇంకోటి ఇది ట్రీట్. అంతే. వఫీగా అది మేము ట్రీటే అంటాం ఇక్కడ. ట్రీట్ ఉందా? వఫీ ఉందా? ట్రీటు ఏది సుధా ఏ వఫీ వచ్చేవాడు తింటే స్టార్ట్ చేసిండు. ఇక ఇదే తింటా నేను. ఏంది ఎదురుగా బఫే మీద కన్ను పడ్డది. ఏమున్నది తానే ఒక రియల్ చూసి ఓ బిస్కెట్ తప్ప ఏం లేదు. అవే ఎక్కువ, రెండే అవే ఎక్కువ. రోడ్కి ఇంత తక్కువ వచ్చేది దారుణం. ఇది అయితే ఎక్కువ, అదే ఎక్కువ. లోపలికి వచ్చినట్లయితే ఘోరంగా స్పేస్ ఉంది. మంచి ఆరామ్సే వండుకోవచ్చు దీంట్లో. నాతో పాటుగా కెమెరామెన్ ఉన్నాడుగా, మన విజయాడు వాణి కూడా నీటినే వండుకోబెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాకు తినడానికి చాలా ఐటమ్స్ వచ్చినాయి కదా. ఫస్ట్ దీంట్లో నేను ఏం తింటున్నా అంటే మిక్చర్ అయితే తింటున్నా. దీంట్లో ఒక చట్నీ వస్తుంది, మస్తు ఉంటుంది, సూపర్ టేస్టీ ఉంటుంది. దీంట్లో ఇది సాస్ పోసుకొని తింటే కడక్ తయారవుతుంది.
దీంతో పాటు మన చెంచా కూడా మొత్తం తినండి. ఏమైంది కొద్దిగా ఏంటి గివా కూర్చో ఇడ ఇత్త కూర్చో షేవట్టు 2 పట్టు అయ్యావా 2 పట్టు అయ్యాను యా అయ్యా అయ్యా ఎత్తా అయ్యా అయ్యా ఆకలి అయ్యా ఆకలి అవుతుంది అయ్యా. ఓ మంచిగా మిక్స్ అయినాయ్యా. నాకు అక్కడ అట్లే ఎట్లుంది మస్తు కూర నాకు అక్కడ అట్లే ఏంది అనుకోవాలి. డిష్ చేసి వాడేస్తా మొత్తం ఇటే చూస్తారు. పారేసే వల్ల నాకు ఇట్ట అయిపోతుంది ఏం లేదు అసలు తినడానికి. అట్లా కూడా ఇక నేను అబ్బో ఇంకొద్ది అంత ఎక్కువ పిల్లికి బిచ్చం అంటారు ఈరా అంటాడే. మస్తున్నాయి అప్పట్లో ఉండడం మరి తింటడా అని కూడా అడుగుతలేరా. ఉన్నాగా అది లేదుగా మఫీ దానికి మంచిగా ఘోరంగా స్పేస్ ఉంది. చెప్పులు కూడా మేము పార్క్ వేసుకోవచ్చు, అంత స్పేస్ ఉంది. అయితే నాయ కూడా పెట్టుకుంటా పెట్టుకోనికి ఉందాడు వారా. లేవు లేవు నువ్వే తినడానికి రిచ్ నీకు అర్థమవుతుంది. నువ్వే అడగలేదు డొనేట్ చేయడానికి వచ్చిర్రా మన కావన్నా ఎవరు రిచ్ వాళ్ళు పూర్వం బతుకునిస్తారు. పడిగా తీసుకో తీసుకో పడు మన కావన్నా ఏమవుతుంది నాకు అదే అడుగుతున్నా. నాకేముంది అతను మొత్తం ఏమన్నా కూడా ఓవర్ నైట్ అయిపోయే వరకు ఇదే మరి సగం సగం అందరం తిందాం. అవుతుందా అట్లా రాను నేను ఇటేరా. కాఫీ మా కాఫీ 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 చేసి ఇస్తుందారు కాఫీ ఇస్తుందారి నువ్వే వచ్చి వాళ్ళకి అప్పంచేది కాఫీ కావాలి కాఫీ కావాలంటారు. ఏం చెప్తు రామా వాసన మాత్రం భలే అవుతుంది. ఇదారా ఇదారా కొత్తిద్దా వాసన దూర రక్పారి అయిపోవాలా వీళ్ళంగానే ఉన్నాడు అయిపోవాట వాసన దూర అంటే నాకు వద్దే నువ్వేదా. నాకు చాలా ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి కదా, ఇవన్నీ ఒడిచేటట్లేవు. సో వీటిని మా దగ్గర ఉన్న అనాథ పిల్లలకు వాడు ఉన్నారు, 2 వాళ్ళకి డొనేట్ చేస్తున్నా. ఏ కారం ముక్తారా కారా అరే ఏమంటారు ఇక వద్దు మాకు ఇచ్చేసిన గాయస్ పాపం. ఉంచలేరా మంచిగా ఉంచితే ఇస్తారా. ఏం తీసుకోలే ఇజ్జత్ రాయావు బాబా ఏం తీసుకోలేదు ఖరాబ్ అవుతుంది. కోతిగా ముక్కు పెట్టిండి అలా దోశలు పట్టి ఇట్లా నోరు పట్టు నాకేం వద్దంటే పోతాడు. మంచిగా ఉంది అని వాళ్ళకి ముక్క పోసి తాగా మస్తుంది అందాం అనుకుంటే వాళ్ళు తాగుతలేరు. వద్దు వద్దు కోతిగా ముక్కు పెట్టిండు వద్దు ముక్కల్లా ఆడింది వద్దు కావాలని అడగాలి కానీ ఇస్తా ఇస్తానే సినిమాలో కూడా ఉండరు. తిన్నారా అదే బ్యాచ్ ఉంటుందారా. ఎందుకు అట్లా కొట్టుడు పెగ్గేసి పని చేస్తాడు. అది పాయికన అడిగేది పాయకాన కడిగేది ఇంతకుముందు ఆయన ఆల్రెడీ లైజాల్ చాక్లెట్ ఇది అదే కావచ్చు బ్లూ కలర్. ఇది కాదు ఏది చూద్దాంతే ఆర్పిక్ కాదు ఇది. ఇదే ఇదే వస్తున్నాయి గడలు గడలు వస్తలేవు. తీసుకుంటున్నా మస్తున్నాయి ఏమనకం. కెమెరామెన్ మీకు ఇస్తా పాటు శశి ఉంటారు చూడ చేతి మొత్తం సాల్టీ పాప్కార్న్ అవుతుంది. బరకతాన్ని తింటున్నాడు కింద పడే ఇచ్చిన్నాడు. సాల్టీ పాప్కార్న్ అవుతుంది మొత్తం ఎప్పటి దాదా తీసుకో తీసుకోదా తీసుకుంటావా తీసుకుంటావా ఇట్లా ఇటు తీసుకో కెమెరా
షాడ అయిపోతుంది ఇంకా కానారా చిలుక గబ్బు వాసన వస్తుందా పట్టు పట్టరా నేను పేదలకు దానం చేస్తా ఇస్తా అసలు దానం చేసిన కొన్ని కావాలంటే తీసుకో ఇది దానం అంటే నేనండి నీకు ఇయ్యా చూసుకో ఎంజాయ్ ఇక ఇది దానం అంటే దానం అంటే దానం ఒకటేసారి ఇస్తారు అదృష్టం లేనట్టుంది కింద పడేవద్దు అట్లా నేను తినాల్సింది లోపల ఏదో ఒకటి ఉండొచ్చు అది ఈ పెళ్ళికి బిచ్చం ఏమైనా నాకు ఎందుకో మంచిగా ఇచ్చాను చీట ఉంది అందుకే ఇచ్చాను అన్ని సగం సగం తింటుండు అన్ని టేస్టీ అని చేయాలి ఇంకా ఉందా టేస్ట్ ఏంటి ఇంకోటి ఉంది కానీ ఏమేమి వచ్చినాయి రా ఇంత డైరీ మిల్క్ తీసి చిప్స్ తింటుండు మళ్ళా మస్తు ఆఖరి ఇంకా డైరీ మిల్క్ ఉంది ఆ బుర్ర వస్తూనే ఉంది ముంగటికి ఫ్రూటీ ఉంది తినుకుంటా ఇంకోటి కేక్ ఉంది మళ్ళీ లంచ్కు ఇంకా ఏమున్నాయి లంచ్కు లంచ్ డిన్నర్ అదే ఇప్పి ఉంది పేదోళ్ళకి హెల్ప్ చేస్తే తప్పైంది ఉసుకోవచ్చు మొత్తం ఇక నీకు పోయిన జన్మ నేను ఇచ్చిన గుర్తుందా ఎప్పుడు పోయిన జన్మల కొంచెం మళ్ళీ నిర్వహిస్తా గుర్తుకుందా అది లేదు అందుకు లేదు. అప్పుడు తిన్నా ఎప్పుడు ఎప్పుడు అడిగా పోయిన జన్మ అది దాంట్లో బట్టి ఇస్తున్నా ఈ 4 ఏం చేసుకోవాలి ఇస్తా పొట్లమని ఇస్తారు నాలుగు బటర్ బాగా వేసేదా వేయించిన దగ్గరుండి ఈ బటర్ పాప్కార్న్ ఏంట్రా వెరైటీగా ఇలా కూర్చుంటే లేవత్తలేదు లేతే కూర్చోవత్తలేదు లైట్ ఆన్ చేస్తలేదు అని షాడో నా మీద పడుతుంది ఏదేమైనా తినుడు మాత్రం ఆపొద్దు కబ్జా వారి రాజ్యం మీద దాడి చేసి వాళ్ళ గోపుర ఏంటిది వారి రాజ్యాన్ని సంపాదించుకున్నాం గహిలా ఆడదాం పెద్దది రిచ్చోడు వచ్చి పూరోని కబ్జా చేస్తాడు పూరోడు వచ్చి రిచ్చోని కబ్జా చేస్తాడు అరే మంచి ఉత్తమం అనుకున్నాం అనుకోసి రాత్రి ఉడకపోతే తీసేయిగా అప్పుడే అట్లా అనుకున్నది ఏది ఉంచలేరా అన్ని తిన్నాడు ఈ లంగా మరి ఏది తింటాడు ఎవడన్నా చల్లగా ఉంది పనుకునే మంచి అధ్యయంగా చల్లగా కొడుతుంది ఇప్పుడు దీప్ ఇంకా చల్లగా వస్తుందా ఏందా నడవరు దానికి గాయస్ ఇప్పుడు కానీ అవన్నీ వలి పిక్తారా ముంగడ ఉన్నారా పొయ్యిగా గాయస్ మమ్మల్ని ఏమన్నారు నిన్న మన దాంట్లోకి వచ్చి గివి తింటాడు ఏంటి కిస్కిడిమా అయితే తినాల్సిందే అందరూ వచ్చి గడ్డి తింటాను ఇది ఎక్కడ దౌర్జన్యం రిచ్ వాళ్ళు పూర్వాళ్ళు ఏ ఉండేటోళ్ళు గానే ఉండాలి ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అంటే మళ్ళీ నన్ను కామెంట్లలో తిడతారు జింగిడిగా అందుడు రేపు నాంట్లోకి వచ్చి అది ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అన్నీ తింటారు ఇక ఓవర్ నైట్ ఏమున్నది ఇక మేమేం తినలే ఇప్పిపోతున్నాం అంతే ఇక పాటు తినిగా పెట్టినాడు కొంచెం ఉన్నాయి ఇంకా కొంచెం ఏం లేవు 2 ఉన్నాయి నెత్తిలో గోకి గోకి సుండున్నది అలా చేపెట్టిండు నైటీలోకి వచ్చి గిట్ల లావటం అనుకోవాలి నువ్వు అన్నం లేక షేపులు వేసుకొని వచ్చింది డైరెక్ట్ ఆయన కూడా లేదు బ్రిడ్జ్ లో దాంట్లోకి వస్తున్నాం షేపులు ఇప్పేసి అబ్బా సెట్ గుండు వాళ్ళకి ఇంకా గుండు కలదు పెట్టినాం మరి ఇదేందో రిచ్ జైలు ఎక్కున్నది ఇది పెట్టుకోమనుకుంటాడు రాత్రి కుక్కలు లోపలికి రాకుండా మరి నువ్వు లోపలికి గీత ఘోరం మొత్తం ముసుకే
మొత్తం చేసుకుంటుడు మంచిగా మొత్తం నన్ను ఇట్లా ఉసుక వాళ్ళే కెమెరా గిడికున్నప్పుడు మెల్లగా ఇట్లా ఉసుక లావట్టింది దాంతో జింగిడి కాలు గాయస్ నాకు రాక రాక రిచ్ వచ్చిందని ఓర్తలేరు. ఇసుకపో బుడది కింద పడుకొని చింపెత్తా ఇట్లా కొడతా అలా నా కాలన్నా పడుతుంది ఇట్లా కొడతాయో వద్దు వద్దు మళ్ళీ కొడతా గది కూడా కొడతాను వద్దు మనం రాగల కిటికీ నీకే వద్దు 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 చల్ల వస్తుంది వద్దు. ఏం ఇస్తారు లేరుగా గిట్లా గిట్లా కూర్చుంటా గిట్లా గిట్లా ఇగో 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 ఈ చిన్న ఉందిరా డోర్ ఇది మా తిని వస్తే పట్టపోయినా నాకు ఎదురుగా కూర్చోండి తెచ్చుకుంటది ఇట్లా కూర్చుందాం పాటు గిట్లా. నీ ఇల్లు ఎత్తుకరాగలుగుతావా? లేవు అవసరం నాకు లేదు. అవసరం రావాలి ఇల్లు. అన్నకు మంచిగా ఏడు వేసుకున్నా కూర్చోవచ్చాడు దాని కింద బేస్ ఉంది ఏది లేదు. పోర్టబుల్ హౌస్ మావి కింద కూర్చోలేకపోతాడు చూసినా కింద ఏం లేవు నా దగ్గర ఏమన్నా ఉండి కింద కూర్చోవా ఏమన్నా ఉండి అదేదే మ్యాగీ స్పైసీ మ్యాగీ ప్లస్ ఎగ్ మంచూరియా నా దగ్గర ఇలా ఉన్నట్టుంది గారు ఇంకా ఏమన్నా ఉండు ఇంకా చాక్లెట్ తింటాడు చిన్నపురం లెక్క ఆడి దూపేసిన తెర నువ్వు కొడతావా వండు మరి లోపల ఉండి తింటా అయిపోయి బుక్కడంతా అంతే వండు వండరా చూడ మొన్న ఎట్లా పోయినావా అట్లే సేమ్ వచ్చాం మా ఇంటికాడ చిన్న పొరడు ఉంటాడు డైపర్లు అట్లే వేయడు వాడు తింటావా అది నువ్వు తింటావు అదే నేను తింటుంటే నీకు గుర్తుకొచ్చిందా అట్లే ఉన్నట్టున్నా ఏమన్నా వండుతుంది ఇలా లంచ్ అయిపోయినా ఓడే అది నాకుతుంది ఆ పుర్రు నాకని ఎట్లుందాడు అది మొత్తం నేను నెత్తిలో రుత్తే జీలకర్ర బెల్లం పెడతా మారానికి ఇప్పుడు వండుకునేది నేను వండుకోని క్యాంపింగ్ మరి పెట్టు పెట్టు పెట్టరా పెట్టరా కొడతా ఇదానికి పురుగులు పడ్డాయి మొత్తం. నీ చెంచా నేను మా రాజ్యానికి వెళ్ళిపోతున్నా. నేను కూడా మా రాజ్యానికి వెళ్ళిపోతున్నా. తీసుకోపో వద్దు పారాగా భయపడతావారా గల కొట్టు గల ఇంకా ఇంట్లో కొట్టు ఇంట్లో కూర్చునే కాడ ఇప్పుడు వండుకోవాలి మళ్ళా నైటు. ఏంది బాల్కన్ సొరంగం రాత్రి సెట్ పండుకొని అబ్బా ఇట్లా వేసుకొని అనుకుంటే ఇక ఇప్పుడే ఇట్లే ఉన్నది ఇక మంచిగా లేపితే ఇంకా పెద్ద అవుతుంది కావచ్చు. లేపుదా అది నాకు బాగున్నది నేను ఉండలేమంటే తిన్నా పెట్టుకోదానికి మంచిగా బడసా పెట్టి ఉండాలి. మెల్ల వండి తప్పింది అనుకుంటున్నారు. రే ఈ కేకు నేను ఎత్తేసినావు కదా 6,000 ఫోన్ కోసం ₹1,00,000 ఫోన్ ఎత్తేసినావు కదా. చూడ కేక్ వాడు ఇప్పుడు రిచ్ దగ్గర ఎత్తుకొచ్చి వాడు తినలే వాడిని తిననియలే. తిన్నాగా మనం ఇద్దరం తిన్నాగా మంచిగానే అంతే అందుకు ఫుడ్ ఎందుకు వేస్ట్ చేస్తావు అంత పిసికే అవుతాను. పూర్వ రివర్స్ అయిపోయినా ఫుడ్ అది నాకు తెలుసు పిక్కన్న వచ్చింది కాబట్టి నువ్వు నీ తిన్నామని ఎత్తుకొచ్చుకొని ఖరాబ్ ఇంకా ఇంకా ఉన్నాయా మొత్తం ఐటమ్స్ అన్ని తింటాను. అయ్యో ఫుడ్ వ్యాలీ అనుకుంటే లూసుకుపోతుండే రాయేసుకొని నేనే చెప్తాను. వీటికి అయితే చక్క పడదు అలా మళ్ళీ అన్న ఇక పడదే పడదు గిట్ అయితే గడిపోతుంది. అబ్బా
ఇంత సూడు చేసి తినొద్దానికి మతిని కానీ నెత్తి దూస్తే గట్టిగా ఇంకా పెళ్ళ దూని ఉంటుంది చూడు చిన్నది దాంతో దూస్తే పావు కిలో అంత వెళ్తుంది కావచ్చు చుండ్రు వెళ్తా చూసుకో ఇక నేను అది వచ్చిన ఉసికే పోతే ఇప్పుడు ఇక ఓకే కాంప్రమైజ్ లెట్స్ కాంప్రమైజ్ ఆ మాత్రం భయం ఉండే టుగెదర్ మీటప్ ఫైన్ ఇంతే ఓవర్ ఏం లేదు రోతనే ఇంతే హోలీ పోయిందా ఫుడ్ వేస్టేజ్ డిఫెండ్ చేసుకుంటున్నట్టే పోయమని అంటాడు ఓడి డబ్బకే ఇస్తాయి ఏ వద్దానా వద్దు ఫుడ్ వేస్ట్ బావు ఓలీ అనుకుంటా నెత్తిని ఉసుక తాగుతుర్రు మళ్ళీ నేను పోదాం అనుకుంటా ఫుడ్ వేస్ట్ అది ఖరాబు ఇది ఖరాబు నన్ను అన్నాడు మళ్ళీ రిటర్న్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు మరి లైవ్ లా ఫుడ్ వేస్ట్ అది అని ఆడియన్స్ కూడా నన్నే చెప్తారు ఇక ఫుడ్ వేస్ట్ చేస్తున్నావు 10 మందికి బతుకుతాను ఇవరి దాకా తిన్నావు కదా మళ్ళీ పొయ్యి చెప్తూనే ఉన్నాడు ఏంది మళ్ళీ ఉన్నాడు ఇగో బఫీ తిన్నాడు ఏమేమో తిన్నారు వాడు కేక్ వచ్చే తిన్నాయి అవన్నీ ఏమి తాగిండు పూరలు ఎప్పుడు ఏడ్చిరే బాడీలో కొట్టిండు వాటర్ మళ్ళా తింటా నువ్వు బిస్కెట్లు తిన్నాక తింటా. పాప్కార్న్ తిన్నాడు ఇంకా మళ్ళా తింటా కారణం తినలే కదా అన్ని మళ్ళా తింటా మొత్తం తిన్నాడు ఏది లేదు అరే పల్పి ఆరెంజ్ జ్యూస్ ఉంది ఇద్దరు లెవెల్ కన్నా కావన్నా తీసుకుంటాడు వద్దు వద్దండి ఇస్తా అంటుండేందుకు ఊకే ఇక ఒక స్టెప్ వేసిరనుకో ఇద్దరు కలిసి ఆ రోజు లెక్క ఇస్తా గట్లా కాదు కానీ నువ్వే ఒక స్టెప్ మేము తీసుకుంటావు అంతే అది కూడా చాయిస్ అది కూడా తీసుకోకపోతే తీసుకున్న స్టెప్ వస్తే స్టెప్లో వస్తే అది కూడా లేకపోతే నువ్వే తాగు నేను ఉండదలుచుకోవాలి నేనే తాగుతా ఆల్రెడీ మొత్తం తిన్నా ఇప్పుడు వండుకోవాలి ఇప్పుడు ఎట్లా ఇదే మన కాసర మ్యాగీ స్పైసీ మ్యాగీ అట అది ఓచంగా నీళ్ళు గరం చేస్తావు ఎట్లా కొద్దిగా ఎక్కువ ఏమవుదు నీళ్ళు ఎవరు నా దగ్గర అయిపోయింది ఎవరు దాలకే వస్తలేదుగా ఏ నీకు 1 లీటర్ బాటిల్ ఇస్తే నాకు ఒకటే బాటిల్ ఇచ్చిన ఇంకోటి ఏమవుద్దు వద్దా నాకు రావాలి ఇంకో 1/2 లీటర్ బాటిల్ అదే పాడేది గ్యాస్ నూనె మరి నాకు ఇప్పుడు ఎట్లా ఇక ఇలా పోతా అదా నీ ఇది ఉండాలి వెరైటీ వెరైటీ కావాలి మ్యాగీ చిన్న బాటిల్ ఇంకోటి ఇది ఇప్పుడే అయిపోలే చిన్న బాటిల్ కావాలరా ఏమవుద్దు అది మస్తున్నాయి అది ఇదే ఏటో గ్యాస్ మ్యాగ్లో పోసుకుంటుంది డైరెక్ట్ గబ్బు గబ్బు ఉంది మ్యాగ్లో పోసుకున్నా డైరెక్ట్ పోసుకో ఇవి ఖరాబ్ అవుతాయి అందా ఏడుగా పూర్వం 1 లీటర్ ఇస్తున్నాం అని ఇచ్చారు ఏడో గ్యాస్ ఉంటాయి వాళ్ళు ఇల్లు అవి ఇచ్చారు మరి వానికి ఇచ్చి నేను ఒక ఆశ పెట్టాను వాడు తీసుకుని నాకు చిన్న బాటిల్ ఇచ్చిండాడు అన్ని తిన్నాడు మళ్ళా చూస్తా ఉన్నాడు నేను వండుకున్నట్టువన్నీ అసలు ఎందుకు వండుకోలేదంటే నాకు వచ్చిన భగవాన్ నెత్తి మీద పెట్టుకొని మొత్తం సుండులా కలిపేసింది దాన్ని దింగిడిగాడు ఫుడ్ వేస్ట్ గైస్ ఫుడ్ వేస్ట్ చేయో ఫుడ్లకి ఇది ఎత్తుడు ఇక ఏమన్నా అంటే కొన్ని ఎక్కువ నీళ్ళు పోసుకుంటా ఇది ఇస్తుంది నాకు ఎట్లా ఇస్తానోగా ఏమో వాటర్ నాకు రావాలి కదా నాకు ఒక హాఫ్ బాటిల్ వాటర్ రావాలి ఇలా పోయి నీది కూడా పిల్లనే పోయి నాకు నీళ్ళు కావాలి నైట్ మొత్తం బతకాలి ఎట్లా బతకాలి వీటితో ఇంకొకటే ఉంది ఇగో ఇంకా కొన్ని పోయి నాకు ఇంత హాఫ్ కప్ అయితే సరిపోతుంది అదే అవి ఏమో గిల్ల పోయి చూడు రాత్రి పుసుకుని వస్తే కథమే ప్లాస్టిక్ కవర్ కానియాలి ఇటుక పిల్లలు పోతారు మరి అందుకే ఇంకో నీళ్ళు పోయి మూత పెట్టడానికి ఇది పట్టుకోనికి కూడా ఏం లేదు ఇక్కడ వాటర్ వేస్ట్ చేస్తారా వాటర్ వేస్ట్ వేస్ట్ చేయకరా ఫుడ్ ఇది వాటర్ ఫుడ్లోనే వస్తుంది వాటర్ కూడా ఏడొచ్చింది ఫుడ్లో అన్నంలో వస్తుందా వాటర్ ఎందుకు రాదు వాటర్ లేని అన్నం అవుతుందా వాటర్ లేదే ఒడ్లు పండిస్తావా ఇతడు మోపి వేసుకున్నాడు ఇంత వాటర్ బాడీలో అవలా ఇదే వచ్చింది ఇప్పుడు ఇదే వచ్చింది పాస్తా వద్దన్నా మళ్ళీ వాటర్ మంచిగానే ఉంటుంది అనుకో ఆయన అరే నీకు ప్రొటెక్షన్ ఇస్తాను నేను నాకు కొన్ని హాట్ వాటర్ నా ఇల్లు అడ్డం పెట్టి నేను కాపాడన్నా కాబట్టి తిని మంచిగా అనుకుందాం ఏం లేవా తిన్నీకి మళ్ళీ చూస్తున్నాం మంచిగా తిన్నాడు వద్దనుకుంటా సంధించిన పాపం ఇద్దరు కమ్ముక్కాయి అది చేస్తురా మరి
డేట్ ఉండాలి చూద్దాం. జూలై 22, 2025 దాకా ఉంది. పూరలో చదువుతుందా వస్తుంది నేను కింద వచ్చినాయి ఇలా గిడికే ఉన్నాయి. ఇగో నీళ్ళు నేను ఎందుకు పోతున్నా నీళ్ళు ఇలా నా అక్కడ 1 లీటర్ తీసుకొని 1/2 లీటర్ వేసినావు అందుకే పోతున్నావు. అదొక అప్పు ఇచ్చాడు ఇటు స్టైల్ అవి నీళ్ళు గ్యాస్ నూనె ఇప్పుడు ఇవ్వాలి ఇక పట్టు చాలా పోయిరా వాడేమో చేసేటట్టు ఫుడ్ వేస్ట్ గ్యాస్ ఫుడ్ వేస్ట్ క్రిమినల్. ఇప్పుడు వీళ్ళు ఎవరు గెలకలేగా వచ్చింది ఆడే ఫ్రూట్ తీసుకొచ్చి పొయ్యిలో పడుతుంది వేస్ట్ 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 వాసన అలా పడ్డది నీళ్ళ కాదు గది తాగడం. ఇప్పుడు మనకైతే డిన్నర్ కోసం కప్ పిస్తా అయితే వండుతున్నా. ఇప్పుడు దీన్ని వేసేసినాం కదా నేను పిస్తా కప్పు పాస్తా వేళీలు పడ్డాయి కదా. ఇప్పుడు కొద్దిగా మసాలా వేసేసి దాన్ని 5 నిమిషాలు సైడ్ పెడితే అయిపోతుంది. పోయి ఇంకిదా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ పై ఫ్రూటీ మేగారా ఫ్రూటీ మే ఏముండాలా పై ఆయన కెమికల్ తయారై పీకాలి అంటాడు. పోతే పోతాడు వాడైపోయి మన వీడియో నడవబట్టి వాళ్ళ చూపిస్తే అయిపోయి వీడియో. అది తెలియదు ఏమంటాడు నువ్వు పోతా పోతుంటే నా గుండె ఖరాబ్ చేసిన వాడిని నెత్తి మీద పెట్టుకొని ఇలా మొత్తం ఎంత సుండుందో ఇలా అడుక్కు దూరం మొత్తం తెల్ల తెల్ల కనబడుతున్నారు కెమెరాలా కొంచెం పాడైతుంది మొత్తం సుండే ఇలా. మన వాటర్ బాటిల్ అవతల సేమ్ ఇదే వచ్చింది కానీ దాంట్లో వచ్చిన మసాలా కలర్ ఉండే బచ్చపడని వచ్చింది అలా. ఇలా వెరైటీగా మక్కలు వచ్చినాయి. ఇగో మక్కలు వచ్చినాయి మస్తుందిరా. దీని మీద చూడాలి అసలు ఇదేంటో నేను తినకపోతే ఉంది మొత్తం ఫ్లేవర్ వచ్చి చెంచా అయితే మంచిగా ఉంది. మనోడు చెంచా ఎడవేందేమో కానీ ఉప్పు అది చేసుకొని మా కూరలో గిసంటి వస్తే దీన్ని ఏడికి వాడుకుంటామంటే తిన్న తర్వాత చక్కెర వేసుకొని చాయ్ పత్తి వేసుకొని వాడుకో. ఆ డబ్బా కూడా వాడుకోవచ్చు మనం ఇది ఒకటి వేసుకొని చక్కెర వేసుకుంటే ఇవ్వాలి ఎంత ఏమో ఏదాన్ని చూస్తాం. పొయ్యి ఉంది కామెంట్లో వేసుకోరు గాయస్. కింద పోతుందా మతిగా అయితే వేసినోడు కాదు ఏదో ఆట ఆడుతాడు చిన్నప్పుడు ఆడతాడు. అరే వంది ఆడదాం ఏంది ఇలా ఆడదాం మసాలా వేసినాక వస్తా అది వరకు అవుతుంది అంటవా. అసలు తాజాడి వాడి రఫ్ చేయలేన పోసింది అనుకో పిర్ర కుట్లు పడతాయి. మసాలా ఏంది వాడు కిలిచ్చాడు ఏమన్నా వండుకోకపోయినా దొబ్బేసి అది మూతి పెట్టినా తాగుపో నేను మూతి పెట్టేది మంచిగా ఉంటుంది కాబట్టి తీసుకోండి మెల్లగా కానీ కలుపుకో. లేదో పోసింది తెల్ల కాల్పాసా ఏదైతే ఫ్రూటే పోసుకున్నావు మసాలాకి ఏమవుతుంది కొద్దిగా చేయాలి అత్తర్రే అదొకటి అన్ని వేసినాక మొత్తం మిక్స్ డిఫరెంట్ తయారైంది అనుకో అదమే ఇక. ఫుడ్ వేస్ట్ చేయకరా కింద ఎందుకు ఎత్తాను కేక్ గిల్లెత్తారా అన్న కేక్ అలా కవర్లో వేస్ట్ అయిందని లేచిన ఫ్రూటీ పోసుకోగలేదు కేక్ వేసుకోగా మంచిగా ఉంటుంది. ఇంకా ఇగో ఇట్లా కాదు కానీ నెక్స్ట్ టైం ఓవర్ నైట్ నుంచి వెళ్ళి ఓన్లీ ఫ్రూట్స్ ఓన్లీ వెజిటేబుల్స్ సలాడ్స్ అట్లా వేయాలి హెల్త్కి మంచిది. గ్రీన్ సలాడ్ క్యారెట్ ఒకటి క్యారెట్ మన బొర్రుడికి అంతా ఖరాబ్ అయితే ఆయన చెప్పిండి చెప్పన్నా రిచ్ ఓనికి చికెన్ కర్రీ రైస్ మిడిల్ ఓనికి కొండనికే సరిపోతుంది మొత్తం చికెన్ వెజ్ కర్రీ రైస్. అదే కుకింగ్ ఛాలెంజ్ అవుతుంది. పూర్వానికి గట్కా మళ్ళీ లాస్ట్ వస్తే అందరం తింటాం. అందరికి వద్దు ఎవరికి వచ్చింది వాడే ఇప్పటి లెక్క కిలో తింటాడా ఒక్కడు కిలో తెస్తామా 1/4 కిలో తేవాలి. ఓన్లీ స్మెల్ ఏంటిది మీరు ఇద్దరు అదా నువ్వు ఇంత నీకు ఇంత రానిస్తాను ఏమో వచ్చాడు కూర్చున్నాడు మిడిల్ సక్క మిడిల్ ఉండు ఏదో అయినా పెద్ద మనిషి నాకు అప్పుడే నువ్వెందుకు వచ్చినా చెప్పు ముందు చూస్తాను యువతరం ఒకరు కూడా వినిపించుకుంటున్నావు. అరే
రిచ్చోడు మన స్నేహాలు చూసి ఓర్తలేడు పెట్టుకోకుర్రి నీ గుడి ఇంత వాడతాం. అలా కేకు ఫ్రూటీ ఇంకా మసాలాలు అన్ని ఏమో పోసిర్రు. ఇంత తీసుకో. ఇద్దరం తినబెడదాం పాటు. ఇద్దరం తినబెడదాం. ఊరోడు మీరు ఇది తినేస్తాయి. రెడీ అయిపోయింది. ఇగో ఇట్లనా ఇది ఎవరికి వచ్చింది? ఇది ఏడున్నది డబ్బా పడరా నీదేగా. రిచ్చు ఇచ్చదా కాఫీ. ఏం ఫ్లేవర్ వస్తుంది రే? దాన్ని ఏమేమో వాటాయి. మొత్తం కేక్ కేక్ అయింది. అది కేక్ ఉందా? కేక్ డామినేట్ చేసింది అన్నట్టు మొత్తం. సూప్ తాగి చూడు. సూప్ బాగా తాగుతుంది అప్పుడు మధ్యాహ్నం. కేక్ ఇప్పి తయారు చేసిండు. లాస్ట్కి వస్తే నీళ్ళు అనుకుంటాడు కావచ్చు. నీళ్ళు అవుతాండి ఇక. మక్కితల చీర పాస్తారా ఒకటి అలానే తింటా. లాస్ట్ తినేది ఇది ఆర్గానిక్ ఉన్నట్టుంది మంచిగా. ఇది చెట్టుకు వలిసింది. ఇది తయారు చేసింది కాదు. తయారు చేసినవి ఉంటాయి ఇంకా. అరే పాస్తా తయారు చేసిందేనా? మ్యాగీ తయారు చేసిందేనా? అరే టేస్ట్ మాత్రం భలే ఉందిరా. ఇంకో మక్కిత వచ్చింది. ప్రతిసారి చెప్తా కదా గాయస్, ఓవర్ నైట్ ఛాలెంజ్ మీద మీరు ఏవైతే కామెంట్లు చేస్తారో అవి నెక్స్ట్ ఓవర్ నైట్లో రీడ్ చేస్తా అని చెప్పేసి పోయినసారి రీసెంట్గా మనం వాటర్ బాటిల్స్తోని ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేసినాం కదా. ఆ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్లు చేసిరో అవన్నీ ఇప్పుడైతే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి నవీన్ ప్రాసాన్ ఉన్నది. నవీన్ బ్రో జెన్యున్గా ఉంటాడు, ప్రతి ఓవర్ నైట్ ఛాలెంజ్లో అని కామెంట్ చేసిరు. అబ్బో ఆ కెమెరా ముంగట అట్లా చూపిస్తాడు, కెమెరా వెనకాల అన్ని ఎత్తుకోతూనే ఉంటాడు. దాంట్లో ఇప్పుడు వాడు ఇప్పి తినలేగా మొత్తం కేక్ ఇప్పి పోసిండు. ఇగో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి కుర్సెంగా అని ఉన్నది. సాయి అన్నకు రిచ్ వస్తే ఎవరిది వాళ్ళే తినాలి అంటావు, వేరే వాళ్ళకు వస్తే వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటావు, జెన్యున్గా ఉండు అని కామెంట్ చేసిండు. యాక్చువల్లీ చెప్పానంటే ఎంటర్టైన్మెంట్ చేద్దామని ఏదో ఒకటి అది చేస్తే అది రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యి మళ్ళీ మీరు కామెంట్లలో నన్ను వేస్తారు. సో అందు గురించి అలా ఎవరు ఏం తినలే, నేనే తిన్నా. నాయే ఎత్తుకపోయారు ఇంకా. తీసుకుంటలేరు అట్లా కూడా. మొత్తం అవే కామెంట్లు. ఇగో కొల్లెల్ల వంశీధర్ సాయన్య ఓవర్ నైట్ ఛాలెంజ్ లో రాముని బక్రా. అయ్యో సాయన్న ఓవర్ నైట్ ఛాలెంజ్ లో రాముని బక్రా చేస్తాడు. బక్రానే కదా ఆల్రెడీ. సాయి బ్రో సెల్ఫిష్ లాగా ఉన్నాడు. సాయి బ్రో ఓవర్ నైట్ లో జెన్యున్ గా ఉంటలేడు. ఏమైనా పోతాడు అయ్యా, నేను మళ్ళీ నుంచి ఓవర్ నైట్ ఛానల్ ఉండగా గా మైసూర్ పాక్ తీసుకోలేదు. వాడు ఫ్రేమ్ పెట్టుకుంటా అంటే కుక్క వేస్ట్ తిన్నా మైసూర్ పాకు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీజీయూ అని ఉన్నది. మహారాణి హోమ్ టూర్ చేయండి. ఒరే చేద్దాం. ఒకవేళ నువ్వు ఈ మంత్ మార్చిలో స్టడీ చేయలేదు అనుకో, మన ఫోన్ నెంబర్ పెడతా, ఏదైనా ఒక వీడియో కింద పిన్ చేసి వాడిని ఫోన్ చేసి వాడిని అడుగురి, కామెంట్లు పెట్టకుర్రి హోమ్ టూర్ ఏడా అని చెప్పనా. 9618 లాస్ట్గా 1044 9618తోనే స్టార్ట్ అవుతుంది. 4 చెప్పినా కదా, మళ్ళీ ఓవర్ రేట్ ఛాలెంజ్ 4 చెప్తా. సో ఫాలో అప్లు ఉండండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వంశీ కుండెలా ఉన్నది. సాయన్న రూల్స్ పెడతాడు కానీ పాటించుడు అయితే తెలియదు. అన్న రూల్స్ పెడతాడు కానీ మంచిగా తింటాడు సత్తిగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి బ్రో సూపర్ మార్కెట్ ఓపెన్ చేసినప్పటి నుంచి క్లోజ్ చేసేదాకా వాళ్ళ తెలియకుండా క్యాంపింగ్ చేయండి అట. ఈపు వాళ్ళ కొడతారు. చూద్దాం, అది మాట్లాడుకొని సూపర్ మార్కెట్లో క్యాంపింగ్ అన్నట్టుగా చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బీమారి సులోచన డైలీ వ్లాగ్ అప్లోడ్ చేయండి అని అయితే కామెంట్ చేసింది. వ్లాగ్స్ వచ్చేసి మనం చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయలేదు. ఒక వ్లాగ్ తీసిన ఒక 10 రోజులు వాడిని ఎడిట్ చేయరా అంటే వాడు ఎడిట్ చేస్తాడు. నేనే చేస్తాను, నాకు టైం దొరకలేదు. చేద్దామంటే ఇలా చేస్తా. 2-3 రోజులు ఒక వ్లాగ్ పెడితే కంపల్సరీ ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రజిత ఉన్నది. హాయ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్, మీ వీడియోస్తోనే నాకు తెల్లవారుతుంది అనేది కామెంట్ వేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విఘ్నేష్ మురుగన్ సాయన్న అన్ఫేర్ బటన్ అట. ఈ వీడియోతో అయితే ఫుల్ హేట్ వచ్చింది. మళ్ళీ సార్ ఓవర్ నైట్ ఛానల్ అంటే ఇప్పుడు నడుతుంది కదా, నా దాంట్లో నేనే ఉంటాయి. ఫన్ చేయడానికి ట్రై అయ్యా, ఇవ్వండి ఏం ఎత్తుకరాను, నాకు ఇవ్వండి వద్దు.
ఈసారి నాదే ఎత్తుకోరు ఈసారి మతిన అన్ఫేర్ బటన్ కామెంట్ రావాలి నాకు ఎట్లొచ్చినాయో గట్టినే మతిని కనీసం పొట్టు తిట్టుర్రి మతినానికి సావరాని మతిని ఎత్తకట్టుకపోను అని ఇక లేకుంటే చూస్తే ఇక పూర వచ్చి ఒకరిని ఎత్తుకపోతా అంటేనేమో ఎత్తుకపోనియలేదు అది తిట్టిర్రు పొట్టు రిచ్ వచ్చి పంచి అది చేద్దామంటే ఇప్పుడు తీసుకుంటలేదు వద్దు వద్దు అని కావాలని రంగాలని అది చేద్దామని నేను ఇస్తే తీసుకోరా ముత్కంత అంటే వద్దు అవసరం లేదు మాకు అట్లుంటే కాలు నరకేసుకుంది ఒకటి నేను పోయి వాహనాల్లో పడినావు కిట్టుగా నిలగొచ్చినావు మరి అన్ని చేసినావుగా బరాబరే వాహనాలు పండుకోలే పోయి పండుకోని వాళ్ళు లేచిపోని లేచి వచ్చిన ఎంతోసేపు అన్నట్టు అనిపిస్తుంది వీడియోలో మరి మస్తు ఇబ్బంది అన్న సరే ఇవాళ మతిని వండబెట్టుకు వస్తుందాం మరి అట్లా అనిపిస్తుంది ఇవాళ మతిని చెల్లుకి చెల్లి అయిపోతుంది నువ్వు అందరు ఇలా పడుకున్నారు ఇప్పుడేనా పండుకునే టైం వరకు పోదంతి మతిని రే మన ఇళ్ళకి రమ్మని మా ఇద్దరం వేళ వండుతున్నాం ఐడియా చూసిరా పోయినసారి ముత్తుకొని సేపు బాణాల్లో వండుకున్నట్టు చేస్తే వాడు ఎలా కొడితే వచ్చేసిన రామ్గాడు ఇప్పుడు అట దాన్ని క్లీన్ చేసుకోనీకి నేను పోయి పూర్ దాంట్లో అంటే వాళ్ళు వచ్చి ఇలా వంటరాట మరి అదే మరి చెల్లుకి చెల్లు వద్దు ఆటలు తీట ఇలా అనుకున్నావు అనుకో ఘోరంగా వస్తుంది రిచ్ వచ్చిన పూర్ణాలు వండుకుని పోయి పేదోడంటే ఎందుకు ప్రేమన్నా ఇప్పుడైతే ఒక డిఫరెంట్ ఛాలెంజ్ చేస్తున్నాం మతిని గారు నేను ఒక డిఫరెంట్ స్టెప్స్ చేస్తాం ఎట్లా రకరకాల స్టెప్స్ ఇప్పటివరకు ఏ కొరియోగ్రాఫర్ వేయలే కావచ్చు మేము చేసే స్టెప్స్ చూసి సాయి నవ్వద్దు గట్లా నవ్వినా కానీ నవ్విడు స్టెప్ ఏదో ఉంటుంది కదా ముంగట్రా ఎట్లా ఎట్లా ఇప్పటిలా కొత్త చూపి ఇట్లా ఇట్లా గట్లనా బాలే బాగా స్టెప్ వేసుకున్నా నేను ఇట్లా మేము పోతలేదురా దుంకు ఇవి పట్టుకోవాలి గ్రీన్ స్క్రీన్ వేసుకొని వచ్చి మగధీర స్టెప్ అయితేనే అవుతాడు మీరు స్టెప్ అయితే చెప్తుర్రు మగధీరలా ఎన్ని స్టెప్పులు ఉంటాయంటే ఒక 4 స్టెప్పులు ఉంటాయి కరెక్ట్ ఒకటేమో బెల్ట్ ఇట్లా ఇట్లా ఒకటేమో గ్లోబ్ మిల్ గిట్ట ఇట్లా వేసుకొని వదలదు గిట్ట అదొకటి నవ్వుతుంది ఇట్లా ఇట్లా ఇంకోటి ఏమో ఇటు తిరిగి ఇటేసి అటు తిరిగి అటేసి ఇంకోటి ఏదో గుర్తులేదురా గుర్తు వచ్చినప్పుడు వేద్దాం అది ఫస్ట్ చేద్దాం మంచిగా ఉంది అరే నవ్వుతాడు ఏడు ముఖం పెట్టండి ఇప్పుడు నవ్వుకి ఎట్లా అనేసి రావట్లేదు అట్లా కాదు కానీ ఇప్పుడు కొత్తగా బాగా ఫేమస్ అవుతుంది బొంబాయికి రాను అనుకో గిట్ట ఎగురుకుండా వస్తుంది గిట్ట గట్ట కాదు గిట్ట ముడతాడు ఉస్కే కమాన్ కమాన్ ఆ పీక్ వచ్చింది రే నవ్వుతారా పీకులు ఉన్నాడు రే సుర్రా ఏమే డాన్స్ ఏది నవ్వించలేదు నవ్వినావుగా ఇంకేంది సూతలో మళ్ళీ చూస్తున్నా భయపడి వేరే దిక్కు చూస్తాడు నవ్వుతుందేమని చలో అవుతారు రాడు బందోబస్తు తెచ్చుకున్నా
ఎందుకు నవ్విపించుడు మనది మనం అనిపోతే ఇక్కడ కూడా వేయచ్చు అని నవ్విపిస్తే నువ్వు కూడా ఒక స్టెప్ అయ్యి ఇక్కడ ర్యాప్ వాక్ చేద్దాం దగ్గర ఇట్లా వాళ్ళకి అట్లా నవ్వాలి కానీ ఇక్కడ ర్యాప్ వాక్ వచ్చి నవ్వుతా నవ్వుతుందిగా ఏడుతున్నారు నవ్వమంటే ఏడిపిత్రం అదొకటి థ్రిల్లు ర్యాప్ వాగి కరెక్ట్ ఇట్లా నువ్వు ఒక హీరోయిన్ అయితే ఎట్లా చేస్తావు అట్లే హీరోయిన్ ఎందుకు కావాలి హీరోలకే కమాన్ గర్వపోతావు అలా గుణాలు లెక్క ఇంకెట్లా పోవాలి బాలయ్య బాబు కదా మీదికి ఎక్కువ కుందేలు పట్టి ఇట్లా అంటాడు సాయన లెక్క పోతా సపడెక్కతి అరే నవ్విను అరే ఇది మాత్రం నవ్వినట్టే కదా పనులు అరే వెళ్ళినా లేదా వెళ్ళినా లేదా కోతి సూపర్ మన్ పనులు వెళ్తే నవ్వినట్టే అన్నాడు వాడు వెళ్ళినా లేదా వాడు వచ్చేదాకా ఇలా కబ్జా అన్న వాడే వస్తాడు వచ్చినంత వాళ్ళే సర్వైవ్ కావాలి రాత్రి గిడికి వేసుకున్నది ఇక్కడ ఎల్లురి వెనక వేసుకున్నా గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ నాకు కాదు ఫోన్ అని వస్తాడు బట్టవాడు అర్ధగంట లేవని ట్రై చేస్తున్నాడు చేస్తాడు చల్లగా ఉంది బయట అది ఎట్లా ఉడిపోతుంది మొత్తం ఇవరి దాకా ఎట్లా సర్వైవ్ అయినాం కానీ వీళ్ళిద్దరు మంచిగా వంటరు కావచ్చు నాకు పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు వండుకోవాలి ఛాలెంజ్ అట అదే ఛాలెంజ్ మతిన్గా తెలంగాణ వచ్చినట్టు అయితే అదే ఆధారం నా దగ్గర అయితే నీళ్ళు కథం ఇగో దగ్గర పెట్టుకున్న దగ్గర ఒకటే ఉంది ఇది కూడా పిక్కందే ఉంది జింగడియాలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు దానికి గొల్లం లేటి అటే ఇరిగే వాళ్ళనే జైలు నేను కప్పుకొని మంచిగా వందాం ఇల్లు ఏ డిస్టర్బెన్స్ లేదు ఏంటి మన కాళ్ళే బయట ఉంటాయి మొత్తం మనకేసిపోతుంది అది పెట్టుకో మరి బయట వీళ్ళు కాళ్ళు ఒకటి నువ్వు బయట వండుకో కాళ్ళ గర్వది నెత్తికి గర్త అటే స్పాట్ డెడ్ కాళ్ళ గర్వని బాధపడతాను కాళ్ళ గర్వద్దంటే కాళ్ళు ఒకటి పెట్టుకోవాలి కదా తప్పది ట్రై చేద్దాం మావాడతాగా వచ్చి సెట్టర్ అరే మతిన్ సెట్టర్ అందులో రేపు పొద్దుగాల దాకా కాలమే మంచి పడ్డా సరే ఒక రైట్ గైస్ రేపు పొద్దుగాల బతుకుంటే కలుద్దాం గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడే మేలుకు వచ్చింది ఒకసారి మీకు చూపిస్తారు నైట్ వాళ్ళు వచ్చి అంత ఇలా చెత్త వేసారు కదా కేక్ వేసుడు అదొకటి వేసుడు దానివల్ల మీరు ఇక్కడ కార్పెట్ పైన చూడరు మొత్తం చీమలు ఎక్కడ చూసినా కానీ ఒకటి కాకుండా ఒకటి కడుతూనే ఉన్నాయి ఇక మొత్తం చీమల దారనే వచ్చింది ఎడికి ఇది పడతలేదు ఏం పడతలేదు సో ఫస్ట్ ఒకసారి మొత్తం అంతా దులిపినాక మళ్ళీ వంట పోదనే లేవు అన్నీ అతుక్కుంటున్నాయి దీనికి ఈ చీమలేమో కానీ కాయ అస్సలు నిద్ర పడతలేదు అంత పిచ్చి వేసినట్టే ఉంది టైం కూడా తెల్లారినట్టు అనిపిస్తుంది ఎంతైతున్నాము వెహికల్స్ పోతూ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి సూర్యుడు కూడా వచ్చే టైం అయిపోయింది ఎర్రగా అయింది ఇక్కడ మీరు చూసినట్లయితే మిడిల్ దాంట్లో వీడియో అన్నాడు ఈ పూర్ దాంట్లోనైతే మొత్తం అన్న సగం కంటే ఎక్కువ బయటకే అన్నాడు మార్నింగ్ అయ్యే టైంలో ఫిట్ నేను కూడా మాట ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే సూర్యుడు బయటకు వస్తాడు మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ వచ్చి ఫినిష్ అయితే అవుతుంది
ఏమైందా లేకపోతే అయితే రారా నిద్ర పట్టింది రాత్రి. నిద్ర పట్టిందా? దోమలు ఏం వచ్చినాయి దోమలు నిద్ర మంచిగా పట్టిందిరా నీకు తిరుగుతున్నాయా నాట్లో మొత్తం కేక్ వారేసిరా మొత్తం చీమలు ఎర్ర చీమలు నాట లేవు ఉన్నాయారా ఇలా కొట్టినాము రాత్రి వేసి మొత్తం సైడ్కొని మొత్తం తిరుగుతున్నాయి చీమలు మొత్తం అటాక్ అన్నాయి. ఇంతకుముందుకు ఓవర్ నైట్లు ఇక్కడ ఏ పోతుంటాం కదా, అప్పుడు ఫస్ట్ చేసినప్పుడు కూడా అంతగానం రాకపోతుండే, ఇప్పుడు ఘోరంగా వస్తున్నాయి చీమలు. పొద్దున గంతగానం ఎండ కొడుతుంది ఉడకపోతుంది, ఇప్పుడు చలి పెడుతుంది వెరైటీ దూరంగా చలికాలం నాకు అయిపోయింది ఒకటే దెబ్బ. చలి ఎంత పెడుతుంది మంచి ఎంత పడ్డది అంటే ఒకసారి మీరు దీన్ని చూడండి. రాత్రి స్టిఫ్ ఉండే కదా, మొత్తం అంతే ఇట్లా ముడతలు ముడతలు అయినట్టు అంతే ఖరాబ్ ఖరాబ్ అయినట్టుగా అయిపోయింది. నాది ఒక్కని కాదు, వీళ్ళది కూడా మట్టినే, నీది ఒక్కని మంచిగా ఉంది. మరి మా స్టిఫ్ ఉంటుంది స్ట్రాంగ్ లావాటి ఏం కాదు, ఇంకేం కావాలి. పండుకురా నైట్ నువ్వైతే ఎట్లా మంది వారు నీకు వచ్చాడు అసలు దూరం అవుతుండే నా పరిస్థితి. సర్వే అయినా పిరమిడ్ లెక్క కనబడుతున్నాయి చీకట్లా వస్తే. ఇక పిరమిడ్స్ లో క్యాంప్ ఓవర్ నైట్ అనే పెట్టాలి ఇక పిరమిడ్స్ లో ఒక రాత్రి. ఫినాయిల్ ఆపిన ఆయన ఉన్నకాడికి ఎందుకు మిగిలిస్తాను ఉంది. ఎటో ఉందంటే నేను నైట్ మంచిగా ఉంది అన్న కానీ ఇటు ఉంది. అది మళ్ళీ ఊరిందేవరా ఊరింది దానంతా అది ఊరుతుందా ఊరిందా కానిచ్చిన వాళ్ళ వెహికల్స్ అక్కడ ఓవర్ నైట్ చేస్తే మంచిగా నిద్ర పడుతుంది, ఏం సప్పుడు ఉండదు అంతగానము. వెహికల్స్ ఒకదాని తర్వాత ఒకటి పోతూనే ఉన్నాయి, లారీలు అవోటి ఇవోటి. సో అట్లా నిద్ర పడతలేదు, ఎట్లా సప్పుడు వస్తుంది చూడరు అది పోతుంటే. ఎవడన్నా వచ్చి ఇండి ఆడని కొడతారు పీ పీ. అలా ఇక్కడ రోడ్డు పైన ఒక గుంత ఉంది, గుంతుండే వరకాల ఇందాక రాగానే ఎంత పెద్ద వెహికల్ అయినా సరే బ్రేక్ కొడుతుంది. ఆ టైర్ల సప్పుడు అదే ఇది పుషం అవుతుంది. ఇక అడ్డం తిరగాలి, మెట్టుకాడ నుంచి రావాలి, బండి పోగానే ఆ ప్రయాణం కూడా పోయి ఆపుతాడు ఇక. మేము మా ముచ్చట మీద మేమున్నాము, సూర్యుడు ఎప్పుడు వెళ్తాడా అని సబ్ స్టేషన్ లకి వెళ్తుండవు. అంటే అక్కడికి మొత్తం డౌన్ ఉంది అన్నట్టు. మున్పేమో ఈ సించెట్ కిందికే వస్తుండే, ఇప్పుడు మీరు చూడొచ్చు సబ్ స్టేషన్ లకే మారిండు తోవ మార్చిండు. కాదురా సబ్ స్టేషన్ లకే వెళ్ళేది. సన్సెట్ కూడా గిడికి అవుతుందిరా, కాబట్టి చెట్టు వెనుక పోగా గిట్టు పోతుంది. ఏమో కాబోతుంది అన్నట్టే. నేను అడదెక్కు చూడగా సబ్ స్టేషన్ లా ఎర్ర కనబడ్డది, ఏందిరా అని చూసే వరకు సూర్యుడే. అంటే మెస్లింది కొద్దిగా. అడదెక్కు సూర్యుడు ఉన్నాడు కదా, ఇటుదిక్కు చంద్రుడు ఉన్నాడు. కొంతమంది జింగిడిగాలు అయితే సూర్యుడు అయితే వచ్చింది కాదు, ఎంత పాటుగా ఉంటారా ఉంటుంది లోకం మీద ఉన్నారు. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ ట్రయాంగిల్ హౌసెస్ లో. మొత్తానికి నైట్ మొత్తం సర్వైవ్ అయినాం. ప్రాబ్లం ఏమైందంటే ఒకసారి చెప్పురా, మస్తు ప్రాబ్లం అయింది ఇంట్లో. ఇంకే ప్రాబ్లం, దోమలు చంపినాయి. దోమలు వండుకున్నాడు ఎట్లో అట్లా వండుకున్నాయి, దోమలు బతికినాయి. నీకురా నాకు దోమలు ప్లస్ చీమలు వచ్చినాయి కింద. చీమలా? నాకు దోమలు అంతగానం ఎక్కువ ఏం రాలేదు, మరి వచ్చినాయి నాకు ఏర్పడలేదు నిద్ర వచ్చినాక. కానీ చీమలు ఘోరంగా వచ్చినాయి, ఒకటే తిరగరుసుడు. మళ్ళీ వెహికల్స్ అప్పుడు పర్ర పర్ర ఎట్లా వస్తుంది అప్పుడు నిద్రనే పట్టదు. మేమైతే బయటనే కాలు పెట్టుకొని అనుకున్నాం మొత్తం. నాయకనే గీడనైతే అన్నీ 2-3 తయారైన కుక్కలు అది దగ్గర ఏమైనా ఉంటే వేసుకొని పోతూనే మీదికి వచ్చే పడుకునేటట్టున్నాయి. అవి పిలుస్తేనేమో రావు, మళ్ళీ ఏదైనా ఫుడ్ కావాలి అవి పెట్టుకొని. సో మొత్తానికి ఇదే ఈరోజు ఛాలెంజ్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో నీకు కొత్త వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.